గ్రంథము మేము తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. 111వ పేజీలో ఉన్నాను. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకి క్రిందే మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చుచుండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించున్నావా అని అడగా అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనేను. ఈ పరిశుద్ధులకు దేవుడు ప్రార్థనండి. ప్రార్థన ముందు ఓన్లీ బిల్ ప్రార్థన ఓన్లీ అందరూ కూడా Jesus is yours. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. సర్వోన్నతుడైన పరమేశ్వరునికి స్తోత్రాలు. అయ్యా నీవు ఉన్నవాడు అని వాడుకుంటున్నా. జగత్తు పునాది వేయబడుకుంటే ఈ భూమికి పునాది లేనప్పుడే నువ్వు ఉన్నవాడు నాయన. అయ్యా ఈ సృష్టిని శూన్యములో వేలాడదీసిన గొప్ప దేవుడు. అయ్యా ఈ సృష్టిని సృష్టించి ఓ దేవా సముద్రములకు అగాధ జలములకు తండ్రి అడ్డుగడలు వేసిన దేవుడు దేవా ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని కూడా నీ కృప ద్వారా ఎన్నుకున్న దేవుడు నాయన. నీ మాట చేత నీ కృప చేత అయ్యా మమ్మల్ని తండ్రి ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి నీ అమూల్యమైన వాక్యము ద్వారా మరలా తండ్రి నీ నిత్యత్వం చేర్చాలని ఒక గొప్ప ప్రణాళిక పడి నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా నీవు ఈ భూమి మీద చేసిన త్యాగముకి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి ఇదిగో నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను. ప్రతి బలహీనతను దూరపరచండి, నన్ను పూర్తిగా మరుగు చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని స్వాధీనం తీసుకోండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభు. ప్రతి చీకటిని తీసివేయండి నాయన. ప్రతి రుగ్మతను తీసివేయండి నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాలం మరొక్కసారి నీ యొక్క సన్నిధి సహవాసం మా మధ్య నుంచి నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సమర్పించుకోమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కుడిసి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పెద్దల్లో ఒకడు ఎవరండి? పిలుపు. పెద్దల్లో ఒకడు. 7 పెద్దలు ఉన్నారని చెప్పడం జరిగింది. బయట కూడా వాతావరణం చల్లబడుతుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఏమైనా ఉన్నాయా చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే హల్లెలూయా. ఇప్పుడు వరకు కూర్చో అంతా బాగుంది అనుకోండి. ఇప్పుడు రాత్రి స్టార్ట్ అవుతుంది కదా. సరే ఇంకొంచెం వాళ్ళు పెంచుతారు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, మీ అందరికీ వినబడుతుందా? సరే, ముందుకు వెళ్దాం. మరి అపోస్తలుల కార్యములో మనం కొన్ని విషయాలు విన్నాం. మరి ఫిలిప్పు ఎవరు అంటే 7 పెద్దల్లో ఒక్కడు. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం గురించి మరలా చదువుతామండి. ఈ 7 పెద్దలు ఎందుకు దేవుడు పెట్టమని అన్నాడు, ఆ సంఘము బలపరచడానికి ఎందుకు చేయమన్నాడో మనం ఒకసారి విందామండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తనలోని విధవరాలను చిన్నచూపు చూచిరని ఎబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతగ్గుందని చెప్పి ఈ మాట జనసమూహంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడినైనా స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత పురుషుడును అంత్యకు వాడైన అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆమేన్. మా పేట దగ్గర ఏమైనా పెట్టండి, ఆ పేట తెచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దాం. మన వారం మనం ఇదే లేఖనం మీద మనం నేర్చుకోవడం జరిగింది, అవునా కదా? మరి ఫిలిప్పు ఎవరు? పెద్దలలో ఒక్కడు. 7 పెద్దల్లో ఒక్కడండి. ఈ 7 పెద్దల్లో ఒకడైన ఫిలిప్పుకి వివాహమైందా? అయ్యిందండి. మరి పిల్లలు ఉన్నారా? హల్లెలూయా. పిల్లలు ఉన్నారంటారా? ఫిలిప్పు కంట బైబిల్లో రాయబడింది 9 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది అండి? 9 కుమార్తెలు. 9 కుమార్తెలు కలిగి ఉన్న ఫిలిప్పుకి ఎంత బాధ్యత ఉంటుందండి. అందరు ఇక్కడ ఉన్నారా? సరే, అది చాలా కారణం అండి, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇంకో చైర్ కూడా ఖాళీ ఉంది, తీసుకోండి. ఆ మధ్యలో ఖాళీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పుకి ఎంత బాధ్యత ఉంది. ఫిలిప్పుకు కుటుంబం ఉంది. ఫిలిప్పు బాగుగా కుటుంబాన్ని ఏలువాడే ఉన్నాడు. ఫిలిప్పుకు 9 కుమార్తెలు ఉన్నారు. ఫిలిప్పుకు ఎన్నో పనులు ఉన్నాయి. అయినా అతడు దేవుని సంఘములో ఒక పెద్దగా ఎన్నుకోబడిన తర్వాత అతడంట అవన్నీ పక్కన పెట్టాడంట. ఇందాక బ్రదర్ పాడాడు, పనికి వస్తావా, దేవుని పనికి వస్తావా. దేవునికి స్తోత్రం. పేతురు వలలన్నీ విడిచిపెట్టి దేవుని పనికి వచ్చాడు. వచ్చాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది తమ పనులు విడిచిపెట్టి దేవుని పనికి వచ్చారు. ఎందుకంటే ఇంతమంది మనం సమాజంగా కూడుకోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మరణానికి జీవంగా మార్చిన వారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. సాక్ష్యములు పొందుకున్న వారు ఇక్కడ ఉన్నారు. కుటుంబములతో వేదనలతో నిజంగా సమస్యలతో బాధపడిన వారు ఇక్కడ ఉన్నారు. ఇంకా ఎవ్వరూ తీర్చలేరు మన సమస్యను అనుకున్న వారు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ దేవుడు రంగం మీదకి వచ్చి వారి ప్రతి సమస్యను తీర్చి నీవు నా కుమారుడు అని నీకు పేరు పెట్టి పిలిచి, హల్లెలూయా, ఆయన సొత్తుగా చేసుకోవడం ఎంత గొప్ప విషయం అండి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఇక్కడే ఉన్నారా? కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఎంతమంది ఎన్నుకోవాలంటండి? 7. మరి సేవకుడు ఆహారం పంచి పెడతాడా? సేవకుడు బల్లల యొద్ద పని చేస్తాడా అంటే కొన్ని సందర్భాల్లో నేను అదే చేస్తూ ఉన్నాను. అది మా పని కాదంటున్నాడు. ఈ కాలప్రభువు కూడా చాలా చక్కగా చెప్పాడు. సేవకుడు బల్లల ఏదో పరిచయం చేయడానికి కాదు, అతడు ప్రార్థన చేయడానికి, వాక్యము చెప్పడానికి, సంఘాన్ని సరి చేయడానికి అతని సంఘానికి కాపరిగా ఎన్నుకున్నాడు. మరి పెద్దల పని ఏంటి?
ఈ గొప్ప మందుకు విచారణకర్తలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడి ఉన్నారు. ఆమేన్ అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ చూపు, మీ ఆలోచన, మీ తలంపు ఇక్కడ ఉంచండి. బయట వాతావరణం పక్కనేటండి. తుఫాన్లు వచ్చినా ఏమైపోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. తడిసిపోయినా మక్కు మనవలేండి. ఎందుకంటే మనం మొద్దుబారిపోయి ఉన్నాం. మన విత్తనాలు పగలకుండా ఏం కావదు. విత్తనాలు ఏమవ్వాలండి? మొక్క రావాలంటే ఏం చేయాలి? విత్తనం ముందు ఏం చేయాలి? భూమిలో పాతి పెట్టబడాలి. అది పగలాలి. పగిలితేనే ఫలిస్తాం. మీరేమి ఇంకా పగలలేదు, అలాగే ఉన్నారు, మొద్దు పారిపోయినట్టున్నారు. నాకు తెలుసు. మిమ్మల్ని ఇంకా భూమిలో పాతి పెట్టలేదు. నేను పాతి పెట్టే సమయం ఉంది. దేవునికి స్తోత్రం. విత్తనం పగలకపోతే అది మొలకెత్తుతో తను పనిచేయదండి. దేవునికి స్తోత్రం. మీరు మాత్రం విత్తనాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఒక వర్తమానంలో, పెద్దలు నియమించిన వర్తమానంలో అంటున్నాడు, సత్పత్తి కలి నీతివంతులైన కొంతమంది పురుషులు ఇచ్చుడికే ప్రయత్నించున్నామని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఏ విధంగా సేవ చేయాలంటే అవసరమైతే దారాలన్నీ ఇవ్వాలంట. వాళ్ళు దేని కొరకు? పరిచర్య కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు వారు జాగ్రత్త వహించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత మంచి సాక్ష్యాలు కలిగిన పురుషులు మీరు మీ మధ్యలో వెతకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నా యొక్క అంశముల దగ్గరికి వస్తున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పును దేవుడు దర్శించాడు. ఫిలిప్పులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఫిలిప్పులు ఎంతమంది ఉన్నారు? ఈ పిలుపు వేరు, నేను చెప్తున్న పిలుపు వేరు. నేను చెప్తాను. హల్లెలూయా. ఇతడు ఒక మాదిరి సేవకుడు. పిలుపులు బైబిల్లో ఎంతమంది ఉన్నారంటే చూద్దాం. అపోస్తులు ఒక పిలుపు ఉన్నాడు. ఎవరండి? అంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన 12 మందిలో ఒక పిలుపు అనే వ్యక్తి ఉన్నాడు. ఏమండి, ఇప్పటికీ కూడా బైబిల్ చరిత్ర ఇంకా జరుగుతూనే ఉంది. బైబిల్ కంప్లీట్ అవ్వలేదండి. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ బుక్. ఇది ఇంచుమించు 200 దేశాల్లో లేదా 230 దేశాల్లో ఇంచుమించు అనేక భాషల్లో తర్జుమా చేయబడి, దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ ఎంతమంది రాశారు అని అంటే ఇంచుమించు 40 మంది రాశారండి. ఏమండి, ఒక్క వ్యక్తి రాసింది కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్క వ్యక్తి బైబిల్ రాయలేదండి. ఇంచుమించు 40 మంది 41 ప్రదేశాల్లో, అంటే ఒకే దేశంలో ఉన్నవారు కాదు, వాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉన్నవారు కాదు, ఒకే ఊర్లో ఉన్నవారు కాదు. వారు 40 ప్రాంతాలకు చెందిన ప్రవక్తలుగా ఉన్నారు. వారు ఏం చేశారంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాశారండి. దేవుని ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అపోస్తల కార్యం రాసింది ఎవరంటే డాక్టర్ లూకా. ఎవరండి అయినా? డాక్టర్ లూకా. ఇతడు ఎప్పటి కాలంలో ఉన్నాడంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్న వ్యక్తి. అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. బైబిల్ ఏ చరిత్ర మనకు బోధిస్తుందంటే ఇప్పటికి మనకి ఈ భూమికి 6000 సంవత్సరాల చరిత్ర ఉంది. మనిషి మనుగడ గురించి చెప్తున్నాను. అయితే ఈ భూమికి ఎంత చరిత్ర ఉందంటే మనకు తెలీదు, లెక్క వేయలేం. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిందో మనకి తెలియదండి. దానికి కాలాన్ని మనం లెక్కించలేం. ఎందుకంటే బైబిల్లో మొట్టమొదట వచ్చినవే దేవుడు భూమి ఆకాశములను, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, అది సృజించబడింది. అంటే తర్వాత మానవుడు తయారు చేసేటప్పటికి అప్పటికి 6000 సంవత్సరాలు అయిపోయింది. మానవుడు భూమి మీదకి వచ్చినప్పటికే 6000 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే దేవుని దృష్టిలో ఆయనకి ఒక దినమే, మనకి ఏమండి, ఆయనకు ఒక దినం అయితే మనకి 1000 సంవత్సరాలు అండి. మరి మన జీవితం ఏ పడుతుంది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, నీటి బుడగ వంటి వారు, ఎత్తలేని నీటి వంటి వారు. ఏంటి, నీళ్లు మట్టి మీద వేయండి. నా మాటలు అర్థమవుతుందో? నీళ్ళను మట్టిలో వేయండి. ఆ మట్టిలో వేసిన నీళ్ళను ఎత్తండి, మన వల్ల అవుతుంది. అంత పనికిరాని వాళ్ళమండి మనం. అయితే ఈ పనికిరాని వారిని దేవుడు తన కృప ద్వారా ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేని గొప్ప ధన్యత. లేదు, ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విగ్రహార్థం నుంచి వచ్చి ఉంటారు. అవునా కదా?
చాలా మంది అలా వచ్చిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. కానీ దేవుని అద్భుతమైన కృప, ఏది సత్యమో ఏది పూజింపబడిందో అది మనకు అర్థమైపోయింది. దేవుడు మన కనులు తెచ్చాడు. దేవుడు సమస్యల నుండి విడిపించి వాడేవాడు. బైబిల్లో పిలుపులు ఉన్నారు. అపోస్తులు ఒక పిలుపుడు. ఈ అపోస్తుల్లో పిలుపు ఎవరంటే దేవుని చేత 12 మందిలో ఎన్నిక చేయబడిన వ్యక్తి. అతడు అపోస్తులుడు. రెండో వాడు ఎవరంటే హేరోదు రాజు. తెలుసు అందరికి. హేరోదు రాజు యొక్క తమ్ముడు పేరు ఫిలిప్పు. తమ్ముడు భార్యను హేరోదు ఉంచుకున్నాడు. అప్పుడు ప్రవక్త అయిన యోహాను వెళ్ళి ఏం చేశాడు? బాప్తిస్మిచ్చి యోహాను గద్దించాడు, తప్పని చెప్పాడు. నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఉంచుకోవడం తప్పని చెప్పాడు, గద్దించాడు. నిజమేనండి? కానీ ఈ పిలుపు ఎవరంటే 7గురిలో ఒకడు, పెద్దల్లో ఒకడు. మరి ఇతడు ఎవరంటే అపోస్తులు కాదు. కానీ అంటున్నాడు, అపోస్తులైన పౌలు అన్నాడు ఇతడు సువార్తికుడైన పిలుపు అంటున్నాడు. ఏమన్నాడండి? నేను చూపించిన మాట ఒకసారి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరన్నా త్వరగా అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి, అంటే ఇప్పటికీ ఆ దేశం ఉందా? కైసర ప్రాంతం ఉందా? ఇప్పటికీ ఉందండి. హల్లెలూయా. వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన పిలుపు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. 8 దినాలు ఉన్నారంట. చదవండి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించేవారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అనే ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలును నడిగట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడిగట్టు గల మనుష్యుని ఎలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగిత్తురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నదన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిందా? యెరూషలేములో పౌలు బంధింపబడ్డా? అగాబు అనే ఒక ప్రవక్త దాని గురించి ప్రవచించాడా? ఎక్కడ జరిగింది ఈ ప్రవచనం? ఫిలిప్పు ఇంట్లో. ఫిలిప్పు ఇంట్లో ప్రవచనాలు జరుగుతున్నాయి. అంటే ఫిలిప్పు ఇల్లు ఏమైపోయిందంటే ఒక దేవాలయం అయిపోయిందండి. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచిస్తూ ఉన్నారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచిస్తున్నారంటే ఆ ఇల్లు ఏమైపోయింది? ఒక దేవాలయం అయిపోయిందండి. హల్లెలూయా. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించినట్లుగా ఫిలిప్పు వారికి ఏం చేశాడు? సువార్తను బోధించున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి? మన ఇల్లు ఏమైపోవాలి? సువార్త ఇల్లు అయిపోవాలి. మన ఇల్లు సువార్త వరకు తెరవబడాలి. హల్లెలూయా. ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారంట? అలా అన్ని రోజులు ఇన్ని రోజులు రాయలేదండి. మేము అనేక దినములు అక్కడ ఉన్నాం. అనేక దినములు అక్కడ ఉంటే మరి ఎంతమంది ఉంటుందండి? ఎంతమంది వెళ్ళారు? మరి ఎంతమంది వెళ్ళారు? పౌలు ఒకడే వెళ్ళాడా ఇంటికి? ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? రాసింది ఎవరు? లోకా రాస్తున్నాడు. అంటే పౌలుతో పాటు ఎవరు వెళ్ళారు? లోకా వెళ్ళాడు. మరి పౌలుతో పాటు ఇంకెవరున్నారు? బర్నబా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. ఉన్నారా లేదా? చెప్పాలండి. పరిచారకులు ఉన్నారు. వీళ్ళందరూ పౌలు వెంట ఎవరింటికి వెళ్ళారు? మరి పిలుపు ఇంట్లో వారికి అంతగా ప్రవేశం ఉండడానికి పిలుపు ఇల్లు ఒక దేవాలయంగా మారిపోయింది. హల్లెలూయా. ఆ ఇల్లు ఎప్పుడు దీవించబడినట్లుగా ఉంది. పిలుపు కుమార్తెలు ప్రవచించేవారుగా ఉన్నారు. పిలుపు తన యొక్క ఇంటిని ఆయనకు సువార్త వరకు తెరిచాడు. పిలుపు సేవకులకు ఆతిథ్యం ఇచ్చాడు. నిజమేనండి? హల్లెలూయా. 2000 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? పిలుపు కోసం మాట్లాడుకుంటున్నాం. అవునా కదా? అందరు ఇక్కడ ఉన్నారా? సరే, ముందుకు వెళ్దామా? అపోస్తుల్లో పిలుపు వేరు, 7గురిలో ఒక పిలుపు వేరు, ఏ రోజు సహోదరులకు పిలుపు వేరు. ఇప్పుడు మనం నేర్చుకున్న పిలుపు ఎవరంటే 7గురిలో ఒక్కడైన పిలుపు. హల్లెలూయా. సరే,
అయితే ఇతడు అపోస్తుల పరిచర్యలో పని చేయటకు ఎన్నుకోబడిన పిలుపు. అవునా? ఎక్కడ ఏం పని చేయాలి? బల్లల యొద్ద పని చేయాలి, సువార్తలో పని చేయాలి, రొట్టెలు పంచాలి, ఆహారం పంచాలి, ప్రతి పని చేయాలి. ఇది ఆ పని ఈ పని అని కాదు. అపోస్తులు ఏ పని చెప్తే వాళ్ళు ఏం చేయాలి? చేయాల్సిందే. దాని కొరకే వారు ఎన్నిక చేయబడ్డారు. ఫిలిప్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూద్దామండి. దేవునికి స్తోత్రం. అతని వ్యక్తిగత జీవితంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ఈ మాట జనసమూహంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే స్తెఫను, ఫిలిప్పు, చాలండి మిగతా పేర్లు, ప్రొకోరు, నికానోరు, తీమోసు, పర్మనసు, యూదుల మత ప్రవిష్టుడైన అంతియోకి వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసముకు లోబడి, యాజకులు కూడా ఏమవుతున్నారండి అంటే మారుతూ ఉన్నారు. అప్పుడు స్తెఫను కృపతో బలముతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయించున్నాడు. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరు? పెద్దల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? స్తెఫను. రెండో వ్యక్తి ఎవరండి? ఫిలిప్పు. ఈ రోజు మనం స్టెఫను గురించి నేర్చుకోవట్లేదు. ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ఫిలిప్పు కోసం. వీళ్ళు ఏం చేయాలంటే బల్లల యొద్ద పరిచయం చేయడానికి. అంతేనండి. అక్కడ ఉందండి, ఆ ముందు వచ్చులో ఉందండి, వారు బల్లల యొద్ద పరిచర్య. దేవుని మహిమకరంగా. మరి బల్లల యొద్ద పరిచర్య చేయాలంటే వారికి 3 సాక్ష్యాలు ఉండాలి. ఏముండాలండి? 3 లక్షణాలు, 3 సాక్ష్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? నువ్వు పరిచర్య చేయాలంటే 3వ వచనం చదవండి. అందరు బైబిల్ తెచ్చి 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఏంటంట? ఆత్మతోను జ్ఞానముతోను నింపుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. చాలండి. వాళ్ళకి ఎన్ని లక్షణాలు ఉండాలి? 3 లక్షణాలు ఏంటి? ఆత్మతో. స్టార్టింగ్ ఏంటి అంటే ఈరోజు మనం ఆత్మ కొరకు మనం ఏం చేయాలి? ఏ ఆత్మ? ఈ రోజునంట చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్నాము అని అనుకుంటూ చెప్పుకుంటూ భ్రమపరచు ఆత్మలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నేనేం చేస్తుంది? కారణాలు చెప్పనివ్వదండి. దేవుని పని కొరకు కారణాలు వెతకదండి. పరిశుద్ధాత్మ కారణాలు వెతకదు, పరిశుద్ధాత్మ తెగిస్తుంది. ఎంతమంది కాదు? కారణాలు వెతికేది ఏంటి? పరిశుద్ధాత్మ కారణాలు వెతుకుతాడు. నేను దురాత్మను కూడా చెప్పను, ఎందుకంటే మన పౌలు అలా చెప్పలేదు. ఎందుకంటే అది బ్రహ్మపరచు నువ్వు పొందుకున్నావు అని అనుభవంలో ఉన్నట్టుగానే నువ్వు ఉంచుతుంది. నువ్వేం చేస్తావు? ఏ పనికైనా కారణాలు చెప్తున్నావు అని అంటే దాని అర్థము ఆత్మ నీలో లేదు. హల్లెలూయా. మొట్టమొదటి ప్రతి వ్యక్తి ఆత్మతో నింపబడాలి. ఈవెన్ ఎంత పనున్నా సరే, ఎంత కార్యాలు ఉన్నా సరే, నీకు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా సరే, ముందు ఎవరు పని? కానీ మనం ఏం చేస్తాం? ఆయనకి చేసేది ఏముంది? నువ్వు కూడా తెలుసా అండి, ఫిలిప్పు ఆయన ఎలా విశ్వసించాడో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు ఏమిస్తున్నాను. 2 విషయం. నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను కాపాడాడు, నన్ను నశించిపోకుండా నన్ను రక్షించాడు, నేను ఆయన కొరకు ఏం చేయాలి? ఆ 2 ఉద్దేశాలు ఆయనలో ఎప్పుడైతే పాతికిపోయాయో అతనికి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందండి. భార్య ఉంది, 4 కూతుర్లు ఉన్నారు. వారి కుటుంబం పోషించుకోవడానికి ఏదో పని చేయాలి, సువార్తను ప్రకటించాలి, ఎన్ని చేస్తూ ఉన్నాడు. కానీ గమనించండి, ఆత్మ నిన్ను ఏదైతే చేయమని చెప్పిందో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుని స్తోత్రం. ముందు ఆత్మతో నింపబడాలి, తర్వాత జ్ఞానంతో. ఏ జ్ఞానం? ఒక మాట ఉంటుంది కదండి, లోకంలో సామెత ఉంటుందండి. ఏ పనైనా చేయాలంటే లోకంలో సామెత శతకం ఏదో ఉంటుంది, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. దేనికి తప్పించుకు తిరగాలో కూడా తెలియాలి. అవునండి. బైబిల్లో మాట ఉంటుందండి, పాము వలె వివేకంగాను పాము వలె నిష్కపటముగాను ఉండాలంట.
మరి ఏ విషయంలో తప్పించుకు తిరగాలి? యోసేపు వలె సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు, యోసేపు వచ్చిన సమస్య ఏంటి? ఫరో భార్య వచ్చి ఈ రోజు నువ్వు నన్ను వాడుకోవాలి, లేకపోతే నీకేంటి నీ జీవితం ఇంకా జైలే, క్లోజ్ చేస్తాం అని అంటే మనోడు ఏం చేయాలి? ఎక్కడున్న మనం అయితే ఏం చేస్తాం? దొరికిందిరా ఛాన్స్ అని కమిట్ అయిపోతాం. కానీ యోసేపు చేయండి, మనం చేయమండి, నిజం చెప్పండి. దేవుడు మన బ్రదర్ చేయడం తెలుస్తూ ఇక్కడ కమిట్ అయిపోవాలి చాలా మంది ఉన్నారండి. మనం అలా చెప్పగలం. ఒక రోజు రండి యథార్థంగా జరిగిన సరే చెప్తున్నా. ఒక సువార్తికుడు ఒంటరిగా ఏం చేస్తున్నాడు? తను దారిని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక కుటుంబంలో ఒక సహోదరి అతని మీద కన్నేసిందండి. వింటున్నారా? కన్నేసింది. ఇలాంటివి జరుగుతుంటాయా? చెప్పచ్చా? కన్నేసింది. ఒక పాడు మనసు, పాడు బుద్ధి పుట్టింది. అయితే యోసేపు పొందుకున్న అదే పరిశుద్ధాత్మ సువార్తికుడు కానీ పొందుకొని ఉంటే అతను ఏం చేస్తాడు? యోసేపు వల్ల జాగ్రత్త పడతాడు. అతను బైబిల్ పట్టుకుని సువార్త నిమిత్తం ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే ఆ సహోదరి ఆయన లోపల పిలిచి కాఫీ పెట్టాలని కూర్చోమని చెప్పింది. అప్పటికే అతను ఆమె మైండ్ ఎలా ఉంది? చెడుగా ఉంది. ఇతని చేత నేను ఏదైనా చేయాలనుకుంది. ఆమె ఏం చేసింది తెలుసా? ఎవరు లేరు ఇంట్లో, ఒంటరిగా వచ్చాడు. అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళాలి? ఇద్దరు లేక ముగ్గురు దేవుడు ఎందుకు పంపాడు బైబిల్లో? అందుకే సేవకుని వెంట రమ్మని మిమ్మల్ని బతిమాలుతాను. లేకపోతే అంటే ఇంట్లో యజమానుడు ఉన్నాడని అడుగుతాను. లేకపోతే ఏం చేస్తాను? అక్కడి నుంచే ఎవరైనా ఉంటే ఇంట్లోకి వెళ్ళాలి, ఎవరు లేకపోతే వెళ్ళకూడదు. దెయ్యం ఏం చేస్తుంది? ఒక సేవకును పడగొట్టడానికి దెయ్యం అండి డబ్బును ఆశ చూపుతుంది, స్త్రీని ఆశ చూపుతుంది, పేరు ప్రఖ్యాతను ఆశ చూపుతుంది. ఈ మూడింటిని జయించిన వాడే నిజమైన సేవకుడే. హల్లెలూయా. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే గదిలోకి పోయి టీ పెట్టట్లేదు. ఈయన టీ తెత్తదేమో, టీ తెత్తదని చూస్తున్నా, బైబిల్ చదువుకుంటున్నాడు. ఆమె టీ పెట్టట్లేదు. గదిలోకి పోయి వస్త్రమును మార్చుకుని, అమ్మ వింటున్నారా, వేరొక వస్త్రాలు వేసుకుని, అంటే దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆమె దుప్పటి కప్పుకుని వచ్చింది. అమ్మ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఏంటి దుప్పటి కప్పుకుని వచ్చామని అంటే ఆ దుప్పటి తీసి ఆయన మీద పడిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతడు యోసేపు కాదు కదా, ఏమైంది ఇప్పుడు? అలా మీ మీద ఒక స్త్రీ మేము మీ మీద పడిపోతే మీరు కంట్రోల్ అయిపోతారా? అవుతారా? నా మాటలు అర్థమవుతుందా? ఆ కంట్రోలింగ్ ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధం ఉండాలి. ఇది తప్పు అని చెప్పేదే పరిశుద్ధాత్మ. ఈ తప్పు చేయకూడదని చెప్పేదే పరిశుద్ధాత్మ. ఒకవేళ మన అడుగులు అటువైపు నడిచినా కూడా, ఒకవేళ నీ స్నేహితులు అక్కడ వరకు నడిపించినా సరే, అక్కడ వరకు వెళ్ళి నిన్ను వెనకలాగుతో చూడు, అదేంటో తెలుసా? నిన్ను నడిపే పరిశుద్ధాత్మ. ఈ రోజున అటువంటి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తుల్లో ఈ పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భక్తులు, చాలా మంది బైబిల్లో వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారి జీవితాలు ఏం చేస్తారు? త్యాగం చేస్తారు. కానీ మన జీవితాలు అలా ఉన్నాయి, పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పొచ్చంటారా? ఏ విధంగా చెప్పొచ్చంటారా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దాం. అయితే అతనిలో ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, మరియు మంచి పేరు. ఏం పేరండి? తర్వాత ఆ సువార్తికుడు సేవను మానేసాడండి. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ కాలపోతుడికి ఆ ప్రశ్న వచ్చింది. అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు చేసిన తప్పిదం పశ్చాత్తాపడ్డావు, ఇక నుండి అయినా నువ్వు మారు మనసు తెచ్చుకుని మరలా సువార్త ప్రకటించాడు. పొరపాటు ఎక్కడ జరిగింది? అతను కావాలని ఉద్దేశంతో వెళ్ళలేదు. దెయ్యమే అతను ఏం చేసింది? పడగొట్టింది. ఇంకా నేను పడిపోయాను కదా. చాలా మంది అనుకుంటారు, ఇంకా నేను తాగేస్తున్నాను కదా, ఇంకా సిగరెట్ తాగేస్తున్నాను కదా, ఇంకా అయిపోయింది క్రైస్తవ్యం, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తాం, ఇంకా అయిపోయిందిలే, ఇంకా అని మనం అక్కడ నుండి ఏం చేస్తాం? ఆగిపోతాం. అప్పుడు ఏం చేస్తుంది? దెయ్యం నేను ఏం చేస్తుంది? ఒకడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో ఏడు తీసుకొచ్చి ఏం చేస్తాడు? నీలో గూడు ఆడతాడు. గూడు కట్టిన తర్వాత నీ జీవితం ఏమైపోద్ది?
శానా దయ్యం పట్టిన వాడు బతికి ఎలా అయిపోయింది, బట్టలు చింపుకుని సమాధుల్లో పడుకున్నట్లుగా. నిజమేనండి. జాగ్రత్త సుమి, నువ్వు పొరపాటు చేసినా, నువ్వు తప్పిదము చేసినా దేవుని సందులో ఒప్పుకుని, ఎవరి దగ్గర? నా దగ్గర. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నా చెవులేం చెప్పక్కర్లేదు, నేనేమి ఈ పాపాన్ని తీసుకెళ్ళాను. నువ్వే ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, ప్రభా ఆ తప్పిదం చేయకుండా నన్ను కంట్రోల్ చేయ ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపి ప్రభా అని నువ్వేం చేయాలి? నువ్వు చేసే పనిని మళ్ళా కొనసాగించాలి. అదే నిజమైన దైవం. చాలా మంది ఏం చేస్తారు, దేవుడు క్షమించేస్తున్నాడు కదా, ముందంట పాపాలు చేసి ఏం చేసేవారంట, రోమన్ క్యాథలిక్ చర్చి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏం చేస్తారంటే పాప పరిహార పత్రాలు ఇస్తారు. వ్యభిచారం చేస్తే 10,000 కట్టాలి, హత్య చేస్తే 1,00,000 రూపాయలు కట్టాలి, ఎవరినైనా మర్డర్ చేస్తే ప్లానింగ్ చేస్తే 1,00,000 రూపాయలు కట్టాలి. వాళ్ళు ఇచ్చేస్తారు పత్రాలు, దానిలో కంప్లీట్గా రాసేసి 50,000 వాళ్ళకి ఇచ్చేసి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి 10,000 వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట, ప్రార్థన చేస్తారు. ఈడేం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, చెప్పండి. నా కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నారు కాబట్టి 10,000 కట్టేస్తాను, వ్యభిచారం చేసి వచ్చేస్తాను, ఒకరిని చంపేసి వచ్చేస్తాను, 1,00,000 రూపాయలు కట్టేస్తాను. ఏమండి, అలాంటి దేవుడికి ఏం కావాలి? నువ్వు చేసిన పొరపాటును ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మరలా దేవుని పరిచర్య కొనసాగించబడే దేవుని యొక్క విధానమై ఉంది. మానవుడు అంటే ఎవరో పడిపోయే వ్యక్తి, కానీ దేవుడు ఎవరో పడిపోయే వ్యక్తి లేపవాడు. మరి ఎన్నిసార్లు పడిపోతాడు? ఈడైతే ఏం చేస్తాడు, 10,000 కదా కట్టిపడేద్దాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ చేసేద్దాం, మళ్ళీ కట్టేద్దాం, అంతేనండి. ఎన్నిసార్లు క్షమిస్తాడు? చదువుతాడు, అవకాశాలు ఇస్తాడు, ఒకసారి ఏం చేస్తాడు, తీసేస్తాడు మాట. జాగ్రత్త సుమి, దేవునికి స్తోత్రం. నా జీవితంలో కొంతమంది వ్యక్తులు, నా స్నేహితులు తీసేశాడు. ఆయన తీసివేయక మునిపే మనం ఏం చేద్దాం, ఆయన జాగ్రత్త పడతాం. దేవునికి స్తోత్రం. 7 ఫిలిప్పు ఆత్మతో నింపబడిన వాడు, జ్ఞానంతో నింపబడిన వాడు, మంచి పేరు కలిగిన వాడు. హల్లెలూయా. ఈ లక్షణాలు కేవలం పరిచర్య కొరకు ఇవ్వబడింది. మరి సేవకుని విషయం అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. వింటున్నారా? హల్లెలూయా. ఇది కేవలం పెద్దలకు ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, మంచి సాక్ష్యము మనం పొందుకోవాలి. మంచి పేరు కొరకు నువ్వు ఎంతైనా, చెడ్డ పేరు రావాలంటే ఎంతసేపు పడుతుంది? చెడ్డ పేరు రావాలంటే ఎంత సమయం? ఒక 3 సెకండ్ చాలండి. కానీ మంచి పేరును సంపాదించాలంటే చాలా టైం పడుతుందండి. కానీ ఆ పేరును కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. దేవుడు నాడు మహిమ కలుగుతుంది. ఇవి మన కుటుంబాల్ని, ఆత్మీయ జీవితాలు కట్టే విషయాలు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇతడు ఏమై ఉన్నాడు, ఇతడు ఫిలిప్పు ఏమై ఉన్నాడు అనేది చూద్దామండి. అతని పరిచర్య ఏంటి? బల్లల యొద్ద పరిచర్య. అంటే బల్లల యొద్ద పరిచర్య అంటే మీకు నేను చెప్పక్కర్లేదు. అన్నం తెమ్మన్నా తేవాలి, కూర తెమ్మన్నా తేవాలి, ఎవరికి ఏమైనా తక్కువ వచ్చినా తేవాలి, రొట్టెలు తెమ్మన్నా తేవాలి, ఏం తెమ్మన్నా అది బల్లల యొద్ద పరిచర్య. దేవుని అమ్మాయి కలుగుతారు. హల్లెలూయా. మన సంఘంలో ఎవరో పిలుపులు లేరు అనుకుంటారు. ఎవరైనా బాప్తిస్మం పొందుకుంటే పిలుపు అని పిలుపు పెడతామండి. ఆ పిలుపు పేరు చదువుతుంటుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనం. ఇతడు అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి ఆయన్ని కలుసుకోవాలని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి యెషయా గ్రంథము చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించున్నావు అని అడగా చాలండి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు ఆత్మ పిలుపుతో అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ చేత అతను నడిపించబడతాడు. అమ్మా, ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు? అక్కడ ఆత్మ అనే దగ్గర పెద్ద అక్షరాలతో ఉందా? ఆత్మ అంటే ఏంటి చెప్పాలి? హల్లెలూయా చెప్పండి. ఏ ఆత్మ చేత మనం నడిపించబడాలి?
పరిశుద్ధ ఆత్మ చేత మనం నడిపించబడాలి. అంటే బ్రహ్మపరిచే ఆత్మలు ఉన్నాయంటారా? చెప్పలేదు. ఉన్నాయా? మనిషి ఏదో ఒక శక్తి చేత నడిపించబడాలి. మరి ఏ శక్తి చేత నడిపించబడుతున్నాం? శక్తి లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి. మీరు హాస్పిటల్లో ఒకసారి ఎందుకు జాయిన్ అవుతున్నారు? బాడీలో బలం లేదండి. డాక్టర్ గారు కొంచెం బలానికి ఏం చేయండి, ఇంజక్షన్ చేయండి, లేచి పరిగెట్టేయాలి అంటాం. అవునా? ఆడు ఇంజక్షన్ చేసేటప్పటికే జనాలు ఇంజక్షన్ చూసి లేచి పరిగెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడు ఇంజక్షన్ చేయకముందే పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇంజక్షన్ చూసి ఏడ్చేసే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే మీరు ఇక్కడ చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలన్నీ ఏడవరండి. మా పిన్ని కూడా అసలే ఇంజక్షన్ చూసి. మా అమ్మాయి మాత్రం ఏడుస్తుంది. హాస్పిటల్ కూడా రింగ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సరే, మనం ఏ ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని ఆత్మచేత. పిలుపు ఏ ఆత్మచేత నడిపించబడ్డాడంటే ప్రవక్తడు చలింపచేయు శక్తి ద్వారా నడిపించబడ్డాడు. ఏంటండి? చలింపచేయు శక్తి, జీవింపచేయు శక్తి. అది ఆ శక్తి ద్వారా అతను నడిపించబడ్డాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు అతను చేస్తున్న సేవను కూడా మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున సేవ చేస్తున్న వ్యక్తులకి ఆ చలింపు చేసే శక్తి ఉండాలి. పిలుపు జ్ఞానం కలిగి లేఖనాలు కూడా బోధించున్నాడు. నిజమేనండి? పిలుపు లేఖనానుసారంగానే వాక్యాన్ని ఏం చేశాడు? బోధించాడు. నేను కూడా అది కూడా చూపిస్తాను. ఒకసారి మలాకి గ్రంథం 2వ అధ్యాయం చుట్టాగా. దేవునికి స్తోత్రం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా, దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు, వారి జ్ఞానంతో బట్టి బోధింపవాలి. దేని బట్టి బోధింపాలండి? సేవకులైనా పరిచారకులైనా దేని చేత బోధించాలి? ఏ జ్ఞానం చేత? మన చదువు జ్ఞానం కాదండి, సైన్స్ జ్ఞానం కాదండి, లోక జ్ఞానం కాదండి, దైవ జ్ఞానంతో అతడు బోధించబడి ఉండాలి. ఒక్కసారి ఆమె చెప్తామండి. అలాగే ఇతడు మంచి పేరు కలిగిన, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి పిలిపే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి 1 తిమోతి రాసిన పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి పరిచర్య చేయడానికి అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోతున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. చాలండి. మనం ఏం కలిగి ఉండాలి? ఆయన పరిచర్య వరకు మనం ఏం కలిగి ఉండాలి? నీ సాక్ష్యమును బట్టి దేవుడు నీకు గొప్ప గొప్ప జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో అతడు మనం చూసాం. అతడు ఏమై ఉన్నాడండి? సువార్తికుడైన పిలుపు. హల్లెలూయా. అతడు లేఖనానుసారంగా ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. మనం చూద్దామండి. అపోస్తలుల 8వ అధ్యాయం 4 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం త్వరగా. ఇదే ఇంకా కంప్లీట్ గా ఉంటది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణ వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించును. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను సూచినందున. ఏమండి అక్కడ చూశారండి ఒక మాట. పిలుపు ఏం చేశాడంట? సూచక్రియలు చేశాడు. అతడు చెప్పిన మాటలు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక, అనేకులు ఏం చేశారండి? చెప్పాలండి. అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని ఏం చేసే అంటే, ఇప్పుడు అపవిత్ర ఆత్మలు ఉన్నాయంటారా? ఉన్నాయా? అప్పుడు ఉంటే ఇప్పుడు ఉన్నాయా? అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ప్రజలు తక్కువగా ఉన్నారు, ఇప్పుడు ప్రజలు ఏమైపోయారండి? నిజం చెప్పండి. అప్పుడు మహా అయితే 200 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 800 కోట్లు ఉన్నారు. 2000 సంవత్సరాలు 800 కోట్ల మంది ఉన్నారు. అవునా? ప్రపంచవ్యాప్తంగా ఎంత? 700 కోట్లు అండి. ప్రపంచ జనాభాలో మనదే
నెంబర్ 1 స్థానం. జాగ్రత్త, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నలుగురు కంటే కానీ ఆపరేషన్ చేయరంట. ముగ్గురు గంట 30,000 ఇస్తారంట, నలుగురు గంట 40,000 ఇస్తారంట. ఆఫర్ బాగుంది, కానీ వాళ్ళు ప్రతి నెల ఇస్తే బాగుందేమనుకుంటారు. అలా అయితే ఏం చేస్తాం? నలుగురు కాబట్టి 10 మందిని కనేస్తాం, నెలకు 30,000 40,000 ఇస్తాం. హల్లెలూయా. సర్లేండి, మన భారతదేశం జనాభా లెక్కలు ఎలా ఉంది? నెంబర్ 1 స్థానంలో ఉందండి. చైనా అనుకున్నాం కానీ చైనాని దాటి ముందుకు వచ్చాం. సర్లే, హల్లెలూయా. అయితే అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి పిలుపు ప్రార్థన చేస్తే అలాంటి కార్యమో. పిలుపు అపోస్తులు కాదు, పిలుపు కాపరు కాదు. వింటున్నారా? పిలుపు కేవలం పెద్దల్లో. మరి అతడు ప్రార్థన చేస్తే దెయ్యాలు ఏమయ్యా? మరి అప్పుడప్పుడు నేను ఊళ్ళో లేకపోతే ఇక్కడ కొంతమంది వెళ్ళి ప్రార్థన చేయమంటే ఏమయ్యా? బలహీనతలు ఏమయ్యా? పారిపోయా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఫిలిప్పు సమరయ పట్టణం వరకు నువ్వు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే 12వ వచనం, ఫిలిప్పు దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు నామము గురించి సువార్తను ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసాలు పొందుకున్నారంట. అంటే ఏం చేయాలి? పెద్దల్లో ఒకడుగా ఉండి నువ్వు ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. ఏ విధం చేతైనా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? అంతే. ఇంకో మాట చెప్తాను, సువార్త అంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు అక్కడ ఉన్నావా నరకని పోతావు, నువ్వు ఇక్కడ ఉన్నావా ఈ పాతాలకు వెళ్ళిపోతావు. ఇది కాదు, ప్రవక్త అన్నాడు కూడా చెప్పలేదు. మా ప్రెసిడెంట్ సోదరులారా, మా మెదరిస్ట్ సహోదరులారా, మా పెద్దగో సహోదరులారా, మా నూతన సహోదరులారా, మనం అందరం ఏకంగా కూడి ప్రార్థిస్తున్నాం. ఓ దేవుడు ఒక దినాలు మనం అందరిని ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు అన్నాడు. కానీ ఎవరు చెప్పాడు? ప్రత్యేకమైన తరగతి ప్రజలకు చెప్పాడు మాట. ఎవరు అక్కడికి వెళ్తారని ఒక వర్తమానంలో అంటాడు, ఈ అమెరికా దేశంలో అనేక మంది క్రీస్తులందరూ నిద్రించారు, మీరు అందరూ అనుకున్నారు వీళ్ళందరూ ఒక దినాన పైకి లేకపోతే లేపబడతారండి. ప్రవక్త అన్నాడు, నో సార్, వాళ్ళందరూ లేపబడు. నాకు తెలిసి అమెరికా దేశంలో 50 మంది కూడా పైకి లేపబడరు అని చెప్పాడు. మరి ఆ 50 మంది కోసమే ఆయన అంత అమెరికా దేశం మనకి మన దేశంలో మన దేశం పెద్దదా అమెరికా దేశం పెద్దదా చెప్పండి? ఎవరికైనా తెలుసా అమెరికా పెద్దదా మన దేశం పెద్దదా? అమెరికా స్థలం పెద్దది, జనాభా తక్కువ. ఆ స్థలం ఎంత ఉంటుందో తెలుసా? ఈ ఇండియా దేశాన్ని అమెరికా పట్టణంలో 3 సార్లు పెట్టచ్చు అంట. అమెరికా యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఈ ఇండియా దేశాన్ని 3 భాగాలుగా పెడితే ఎంత స్థలం ఉంటుందో అంత స్థలం ఉంటుంది అది. కానీ జనాభా మాత్రం తక్కువ. కానీ పాపం ఎక్కడ పెరిగింది? అక్కడే పెరిగింది. ఆ కల్చరే మనకి అంటుకుంది, ఆ రోగమే మనకు అంటుకుంది. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంట దేవుడు? మొట్టమొదటిగా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడంట. ఏంటది? కాలిపోవడాలు. ఆల్రెడీ కాలిపోయింది. ఏంటి? కాలిఫోర్నియా ఏమైంది? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుడు హల్లెలూయా. కాలిపోయిందా? ఎందుకు కాలిపోయింది కాలిఫోర్నియా? ఎందుకు కాలిపోయిందో చెప్తాను. హల్లెలూయా. బైబిల్ కాల్చివేశారు అక్కడ. బైబిల్ పంచనివ్వట్లేదు. ఎక్కడండి? అమెరికాలో కాలిఫోర్నియా దేశంలో బైబిల్ చదవడం నిషిద్ధం. బైబిల్ కాల్చివేశారు. దేవుడు ఊరుకున్నాడా? బైబిల్ కాల్చివేసిన 3 నెలల్లో మొత్తం కాలు చిచ్చును పంపించాడు. అగ్ని చేత కాలిపోడు. దేవుడు ఇస్తాం. హల్లెలూయా. మామూలు అంటున్నా, నువ్వు దేని దాన్ని పెట్టుకో, దేవుడితో మాత్రం అస్సలు పెట్టుకోతారు. నువ్వు దేని గురించి అని మాట్లాడు, కానీ ఈ వాక్యం గురించి వర్తమానం కోసం వ్యతిరేకంగా నువ్వు. చాలా మంది అంటారు, ఎటకారంగా అంటారు, ఎలా అంటారు, ఈ వర్తమానములు అంట, వీళ్ళు పెద్ద భక్తి పనులు అంట, వీళ్ళు పెద్ద పక్షిరాజులు అంట. జాగ్రత్త సుమి, నోరు పక్కకు లాగేస్తుంది. ఒక మాట చెప్పనా? ఒక సేవకుడు విక్టర్ పాల్ అని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది కాట్రాయిన్ కోన దగ్గర పరిచయం చేశాడు. ఆయన
హల్లెలూయా. ఉంటున్నారా? పేటర్ గారు అక్కడ వాక్యం చెబితే ఆ వాక్యానికి మేము ఇంచుమించు 2 గంటలు ఏడ్చామండి. ఓడర విశ్వాసం కోసం చెప్పాడు. అక్కడ సీమోను గారు పశ్చాత్తాపడి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకున్నారు. అలాంటి స్థలంలో అతడు మరలా వర్తమానానికి వ్యతిరేకంగా పెద్ద కూటం పెట్టి వాళ్ళ మాంగారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కలిపి వాళ్ళ పెద్ద పెద్ద పాస్టర్లు అండి. వాళ్ళ మాంగారు పెద్ద పాస్టర్లు, వాళ్ళ ఎవరంటే బామ్మది, ఆయన అంతర్జాతీయంగా పెద్ద పాస్టర్. ఈ వర్తమానానికి వ్యతిరేకంగా కూటం పెట్టి ఏం చెప్పాడు తెలుసా? ఈ వాక్యం తప్పు, ఈ కాలానికి పంపుడు ప్రవక్త తప్పు, ఈ యేసుక్రీస్తు నామం బాప్తిసం తప్పు అని చెప్పి బోధించాడండి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? బోధించిన ఆ తర్వాత రోజు అతను ఏమయ్యాడు తెలుసా? పెరాలసిస్ వస్తుంది. 4 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మేము వెళ్ళి ప్రార్థన చేసాం. ఇప్పుడు కూడా ఆయన ఫోటో నా దగ్గర ఉంది. వింటున్నారా? హల్లెలూయా. అతను 4 రోజులు తిరగగానే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఆ కూటానికి సపోర్ట్ చేసిన వాళ్ళ మామగారు కూడా ఏమైపోయాడు? 2 నెలలకి అతను వెళ్ళిపోయాడు. ఆడ తర్వాత వాళ్ళ మామగారు వెళ్ళిపోయినా ఇంకో 2 నెలలకి వాళ్ళ బామ్మది గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. మొత్తం ఆ సంఘానికి ఎవరు లేరు, మగ దిక్కు లేదండి. ఆడవాళ్ళు నడిపించుకుంటున్నారండి. ఎక్కడో కూడా చెప్తాను, కాటన్ కూడా. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, వాక్యంతో మనం చెలగాటమాడుకోవడం. నువ్వు ఏదైనా చెలగాటమాడుకో, ఏదైనా చేసుకో, కానీ వర్తమానం గురించి వీళ్ళు వర్తమానం అంట, పక్షిరాజులంట, వీళ్ళకి బుద్ధి లేదు, అది లేదు అనకండి. నువ్వు ఎవరినైనా మనిషిని తిట్టుకోండి కానీ వాక్యాన్ని మాత్రం అన్నాడు. ఇది విలువైన వాక్యం, ఇది విలువైన వాక్యం, ఇది అగ్ని చేత నింపబడిన వాక్యం. ఈ వాక్యం నీలో పని చేస్తేనే నీ మార్పు ఉండదు. మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి వాక్యాన్ని ఏమి అనదు అంటే అది నీ జీవితానికి క్షేమం కాదు. హల్లెలూయా. వాక్యం సరైనదే కానీ మనిషి మాత్రము సరైనోడు కాదు. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈ పిలుపు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది అపవిత్రాత్మలు పోయి అనేక మంది బాగుపడ్డారు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు. కుంటివారు లేచారంట. నిజమేనా? పక్షవాయువు గల వారు లేచారంట. హల్లెలూయా. అనేకులు స్వస్థత పొందుకున్నారు. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. ఈ పట్టణం ఏంటి? సమరయ పట్టణం. ఏం పట్టణం అండి? ఆ సమరయ పట్టణంలో ఆల్రెడీ ఒక సువార్త ప్రకటించింది. ఎవరామే? బావి దగ్గర కూర్చున్న ఒక స్త్రీ, ఒక పురుషుడు కలుసుకున్న స్త్రీ. ఎవరామే? సమరయలో సుక్కారోలు బావి దగ్గర ఒక స్త్రీ. ఎవరామే? 6 పెనిమిట్లు కలిగి ఉందంట. అంటే 6 భర్తలు కలిగి ఉంది. అయినా ఆమెకు దాహం తీరట్లేదు. హల్లెలూయా. దేవుడు అంటే ఆమె హృదయాన్ని మార్చడానికి వెళ్ళాడు. ఆమె పాప జీవితాన్ని కడిగి వేయడానికి వెళ్ళాడు. ఆమెను దేవుడు గొర్రెపిల్ల చెవులు చూచాడు. ఈ రోజు నువ్వు లోకంలో ఎంతగా తిరిగినా, ఎంతగా చెడిపోయినా, నీ పేరు కానీ గొర్రెపిల్ల చెవుల్లో చూస్తే నీ ఇంటికి ఆయన వస్తాడు. ఆయన వాక్యాన్ని తీసుకొస్తాడు. ఆయన దాహం కలిగి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎవడన్నా ముద్దు దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకుంటారండి? ఆమె ఎందుకు నీళ్లు చేదుకుంటుంది? పొద్దున్న వస్తే అమలాకులు అందరూ వెళ్ళి నన్ను తిడతారు, అర్థమైందండి, నన్ను అంటారు, నేను వేశ్యను కదా, నాకు ఇప్పుడు 5-6 భర్తలు ఉన్నారు కాబట్టి నేను మధ్యాహ్నం వెళ్ళడమే క్షేమం అనుకుని ఆమె ఏం చేస్తుంది? రోజు మధ్యాహ్నం వెళ్తుంది. యేసుప్రభువు కూడా ఎప్పుడు వెళ్ళాడు? ఆ బావి దగ్గరికి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి కూర్చున్నాడు అంట. ఆమె రాగానే ఏం చేసింది? ఈయన అడుగుతున్నాడు, నాకు నీళ్ళు ఇవ్వమ్మా. ఆమె అంటుందంట, నువ్వు యూదుడు కదయ్యా, మేము సమరయులు, మీకు మాకు పొత్తుండదు. అయినా నువ్వు వయసులో కనబడుతున్నావు, ఎందుకంటే మన యేసు ఎవరు? అందుకే అంటే నేను నీకు నీళ్లు ఒకడు. అప్పుడు అన్నాడంట, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు తప్పుకోండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈమె అనుకుంటుందంట, ఈ నీళ్ళు ఏవో గొప్పలు అనుకుంటాను బాబు, ఇచ్చే బాబు, నేను అత్తమాని ఇక్కడ రాలేకపోతున్నాను, ఈ ఆడవాళ్ళని తప్పించుకుని అందరిని తప్పించుకుని వచ్చినడికి నాకు సమయం అయిపోతుంది,
12 అయిపోతుంది, ఇంటికాడ ఎప్పుడు కూడు వండుకుని తినాలి. ఆ నీళ్ళే ఇచ్చే పాపం మా ఇంట్లో అమ్మ అంటున్నాడు. ఆయన ఏ నీళ్ళు అన్నాడు? నేను ఇచ్చి నీళ్ళు అన్నాడు. అది జీవ జలపు. అప్పుడు ఆ నీళ్లు కావాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి నీ జీవితం తెలీదా? యేసయ్యకు నీ సాక్ష్యం తెలీదా? నువ్వు ఎప్పుడు పొరపాటు చేసావో, ఎప్పుడు పడిపోయావో, ఎప్పుడు లేపబడ్డావో, ఆయన ప్రతీది కూడా ఆయన చిప్పులో ఉంది. ఆయనకి ఏమీ తెలియదు అనుకుంటాం. మనం మనం ఎలాంటి వాళ్ళం తెలుసా అండి? కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగేస్తుంది కదా, అలాంటి వాళ్ళు మనం. ఏం చేస్తుంది? వంటగదిలో పాలుంటే పిల్లి ఏం చేస్తుంది? పాలు తాగేటప్పుడు దాన్ని ఎవడో చూడలేదు. యజమాని చూస్తాడు ఒక రోజున, ఇదే తాగేస్తుందని అన్నట్టు ఎర్రగొట్టేస్తాడు. ఓ పక్షి ఉంటుంది తెలుసండి, పెద్ద పక్షి మాట అండి, అది గుడ్లు పెడుతుంది. అది దానికి శత్రువు అంటే భయం. ఎవరైనా వచ్చారని కూడా అది పోరాడలేదు పాపం, అంత పెద్దగా ఉంటది. వింటున్నారా? ఎవరైనా ఏదైనా దాని మీదకి వచ్చేస్తున్నారేమో అనుకుని అది ఏం చేస్తుందంటే, అమ్మా చిన్న గొయ్యి తీసుకుని, వింటున్నారా, అందులో తల పెట్టుకుంటదంట. ఏం పెట్టుకుంటది? బాడీ అంతేమో బయట ఉంటది, తల ఎక్కడ ఉంటది? ఏమన్నా చిన్న సొందులు లాంటి దొరికి సొందులకు తల దొచ్చుకుంటదంట. దాన్ని అనుకుంటది ఏంటంటే, నన్ను ఎవరు చూడకూడదు అంటే. తల ఎక్కడుంది? లోపల ఉంది. బాడీ అంతా ఎక్కడ ఉంది? కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు తెలుసు, దొంగాట ఆడతారు కదా, తెలుసా? దొంగాట ఆడేటప్పుడు ఏమంటారు? దాకొండ్రా అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? దాకోడు మానేసి వస్తున్నారా, వీళ్ళు మొత్తం చూపించుకుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి దాకుంటారు. అలా ఉంటదండి. మనం చాలా చిన్న పిల్లలు. నిజమేనండి. నిన్ను నన్ను చూచుచున్నవాడు ఒకడున్నాడు, మన హృదయం ఎరిగిన వాడు ఒకడున్నాడు, మన జీవితాలను ఎరిగిన వాడు ఒకడున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిలుపు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి బోధిస్తుంటే అనేక మంది పురుషులు స్త్రీలు నమ్ముకున్నారంట. అదే టైంలో అక్కడ ఒక అతను ఉన్నాడంట. ముగిస్తూ ఉన్నాను, అతను ఒక అతను ఉన్నాడంట. అతను ఎవరంటే ఆయన పేరు గారడి సీమోన్. ఈ గారడి సీమోన్ ఏం చేస్తున్నాడు? గారడీలు చేస్తున్నాడు. అయితే పిలుపు వారికి బాప్తిస్మం ఇచ్చాడు, కానీ వారికి ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు అపోస్తుల ఎదుగు ఈ సమాచారం అందినప్పుడు పేతురు యోహాను వారి దగ్గరికి వచ్చి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అదే అధ్యాయంలో ఉంటుందండి. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను, ఒక్కసారి ఉండండి. 12వ వచనం. అయితే పిలుపు దేవుని రాజ్యము గురించి సువార్తను ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. ఎవరు ఈ సీమోను? గారడి సీమోను. దేవునికి స్తోత్రం. అప్పుడు పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతాలను జరుగుట చూచి విభ్రాంతి పొందాడు. ఏం పొందాడు? ఈ గారడి సీమోను ఎవరు? ఎందుకనే గారడీలు చేసి అందరినీ ఆయన వైపు తిప్పుకున్నాడు. ఆ సమరయ పట్టణం అంతా గారడీలు చేసి ఏం చేశాడు? మ్యాజిక్ చేసేవాడే కదా. ఈ రోజు అందరి దృష్టి అతనే పడుతుంది. చెప్పండి అమ్మా. ఈ రోజు నాకు ఏ మ్యాజిక్ తెలియదు కాబట్టి ప్రజలు నన్ను ఎవరు పట్టించుకోలేదు. గారడి సీమోను మ్యాజిక్లు చేస్తూ ఉన్నాడు. అందుకే అందరూ అతని వైపు తిరిగారంట. దేవుని వైపు కలుగుగా ప్రవక్త అంటున్నాడు, అతనంట పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్లాన్ చేశాడంట. ఏంటి ఆ ప్లాను అని అంటే, పేతురు యోహానులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చూద్దామండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపి వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవల్ల వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకు ముందు వారిలో ఎవరి మీద కూడా ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున. ఇక్కడ స్పష్టంగా ఉందండి. ఉందండి, మాట చెప్పండి. ఉందా? అంత చక్కగా ఉన్నా కూడా ప్రజలకు ఏం కనపట్లేదు? ఆయన నామం కనిపించట్లేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందిండ్రి.
అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ పొంది అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట డబ్బు పెట్టి ఏం పెట్టాడు? డబ్బు పెట్టి ఏం పొందాలనుకున్నాడు? అమ్మా, ఈ రోజున ప్రజలు ఉంటాం తెలుసా, పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నామండి, కొంత డబ్బు ఇస్తాం మాకు అమ్మేయండి అంటున్నారు. డబ్బు పెడితే వచ్చేది కాదండి పరిశుద్ధాత్మ. దేవుని మహిమ కలుగును గాక. అతడు కొంత సొమ్ము తీసుకొచ్చి వారి ఎదుట పెట్టి, నేను ఎవరి మీద చేతులు వస్తానో వాడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, నాకు ఆ వరాన్ని అమ్మేయండి, నాకు అధికారం ఇవ్వండి అని అడిగాను. అందుకు పేతురు అన్నాడు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుని వాడు తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. డబ్బుతో వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. మరి ఎలా వస్తుంది? దేవుని నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా, హల్లెలూయా, దేవుని అందరూ ఆసక్తి ద్వారా నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. మరి పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ఇంకా కదల్చబడవు. అతడు కొనేసుకోవాలనుకున్నాడు, నీకు కొనుక్కోవాలని నేను అమ్మను, అమ్మడానికి అందుకు అమ్మే వస్తువు కాదని. ఈరోజు ఏం చేస్తారు సంఘాలు? అమ్మేస్తున్నారు. ఏంటది? నూనె, చీపులు అమ్మేస్తున్నారు. అమ్మేసుకుంటే జనాలు ఏం చేస్తున్నారు? కొనేస్తున్నారు. నా ప్రవర్తున్నారు ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయొద్దన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. దేవుని నమ్మకం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకు సీమోను, మీరు చెప్పిన వాళ్ళు ఏది నీ మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోనని చెప్పాడంట. అమ్మా, ఇది కూడా మరి దారుణం అండి. ఇతను డబ్బు ఇచ్చుకుని కొనాలనుకున్నాడు. పేతురు అన్నాడు, నీ వెండి నీతో నాశనం అయిపోను కాక అన్నాడా లేదు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకో మాట చెప్పాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైంది, 27వ వచనం, సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకోమన్నాడు. అన్నాడు చెప్పాడా? చెప్పాడండి. నువ్వు తప్పు చేసావు, అది సరైనది కాదు, అలా పరిశుద్ధాత్మ నీ దగ్గరికి రాదు. తప్పు చేసావు కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పశ్చాత్తాపడి ప్రార్థన చేయన్నాడు. అన్నాడా లేదా? అమ్మా, ఆమె చెప్పాడు, పడుకోవద్దు, అయిపోయింది, ప్రార్థన చేయమన్నాడా లేదా? ప్రార్థన చేయమంటే మనం ఏం చేయాలి? ఆ ప్రార్థన కూడా రావట్లేదంట అయ్యగారికి, సీమోన్ అయ్య గారికి ప్రార్థన కూడా. ఏ సీమోన్ అయ్య గారు? గావడ సీమోన్ అయ్య గారు. మళ్ళీ మన పేదరు సీమోన్ అయ్య గారు అనుకుంటారు మీరు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏం కాదు, ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నువ్వు ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చునని అక్కడ పేతురు చెప్తే, నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకులు ఉన్నాడు నాకు కనబడుతుందని చెప్పాడు. అందుకు సీమోనే ఉన్నాడు, మీరు చెప్పిన వారిలో ఏది నాకు సంభవించకుండా మీరే నా కొరకు మీరే ప్రార్థన చేయండి. ఈరోజు చూడండి, సేవకుడు మీకు ఇలా చేయండి అమ్మా, అలా చేయండి, ప్రార్థన చేయమంటే మీరేమంటారు? అన్ని మేము చేయలేమండి, అదేదో మీరే చేయండి. గుళ్ళో పూజలో ఉన్నాను నేను, మేము అన్ని చేసిన తర్వాత అర్చన మాత్రం మీరే చేయండి. మన దేవుని దగ్గర అట్లా కుదరదు. మనమే వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలి, వ్యక్తిగతంగా దేవుని కలుసుకోవాలి. మీ పాస్టర్ ఏం చేస్తాడంటే కేవలం మీరు చెప్పిన వాటి వరకు ప్రార్థన చేస్తాడు. మీ పాపాల గురించి నేను ప్రార్థన చేయలేను. చేస్తాను, నా పాపాల కోసం నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం సరిపోదు. మళ్ళీ మీ పాపాలన్నీ నేను ఒప్పుకోవాలి ఇప్పుడు. కానీ బైబిల్ అంటుంది, మన పితరుల పాపాలు ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. మా పితరుల పాపాలు ఒప్పుకొని, మా నాన్న పాపాలు ఒప్పుకొని, మా తాత పాపాలు ఒప్పుకొని, మా ఇంట్లో పాపాలు ఒప్పుకొని, నా కొడుకు పాపాలు ఒప్పుకొని, అన్ని పాపాలు ఒప్పుకొని, మళ్ళీ మీ పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలంటే నా ప్రార్థన ఆ సీమోన్ అన్నట్టు కానీ పేతురు కానీ అంటే, సీమోన్ ఏమన్నాడు? అవన్నీ మా మీద రాకుండా మీరే ప్రార్థన చేసేయండి అంటే, ఈ డబ్బు తీసేసుకుని మీరు మాత్రం అంటే అక్కడ కేథలిక్ సంఘం చేస్తున్నాడు పేతుర్ని. అవి చల్లవు, నీకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. క్షమించి ప్రభా, నాకు తెలియక అన్నాను ప్రభా, నిజమేనండి.
నీ వాక్యం కొరకు నేను తెలియక అన్నాను ప్రభా, నీ వర్తమానం కొరకు నేను తెలియక అన్నాను ప్రభా. అవునా కదా చెప్పండి. నీ దాసుడి కొరకు నేను తెలియక అన్నాను ప్రభా, నీ సేవకుడి కొరకు నేను తెలియక అన్నాను ప్రభా అని మనం ఏం చేయాలి? మరి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? మీ మనసులో మారుస్తాడా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించాలి. స్తోత్రం.